దళితుల గురించి దళిత సంఘాల గురించి ఆడియోలో ఆదిరెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడారు. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశాం. ఫిర్యాదు రసీదు ఇవ్వమని సీఐ వాదించడం దారుణం. ఆడియోలో అప్పారావు ఎస్సీ వర్గాల పట్ల మాట్లాడిన తీరు చూస్తే అత్యంత దారుణంగా ఉంది. ఆదిరెడ్డి అప్పారావు ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పంపించాలి. ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై ఎంక్వైరీ వేసి నిజానిజాలు నిర్ధారించాలి. లేదంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. గంటసేపు వాగ్వాదం చేస్తే ఎక్నాలెడ్జ్మెంట్ కాఫీ ఇచ్చారు. భరత్తో పాటు రాజమండ్రి ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరగాటి దుర్గారావు, రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, మార్తి నాగేశ్వరరావు, దాసి వెంకట్రావు, గారా చంటి, అల్లు జయరాజ్, సుందర్ సింగ్, శివ, విజయ్, పులిసాగర్, చిన్న, కొవ్వడ కృష్ణ, తుమ్మేటి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానికంగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో దళిత నాయకులందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఏదైతే వీడియో ఒక ఆడియో వైరల్ అయిందో, ఎక్స్ఎమ్మెల్సీ గారైన ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క ఆడియో వైరల్ అయిందో సోషల్ మీడియా వేదికగా, అందులో దళితుల గురించి దళిత సంఘాల గురించి ఆయన చాలా అభ్యంతరకరంగా చాలా హీనంగా మాట్లాడిన మాటల్ని దళితులందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఏదైతే ఎక్స్ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే ఆయన అక్యూజ్డ్గా భావిస్తున్నారు కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ పరిధి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు సిఐ గారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాస్ వెంకట్రావు గారు కానీ, మా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ దుర్గా కానీ, మిగతా నాయకులందరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలెడ్జ్మెంట్ అడుగుతుంటే మేము ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని అడుగుతాం. నేను అడుగుతాన్నా, చట్టం ఇచ్చిన హక్కుల్ని కూడా కాలరాసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సిఆర్పిసి 154/3 ప్రకారంగా ఎవరైనా సిటిజన్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మినిమం డ్యూటీ అది అక్నాలెడ్జ్మెంట్ కౌంటర్ ఫైల్ ఇవ్వడం అనేది. అది ఇవ్వను అని చెప్పి ఒక గంట సేపు వాగ్వాదం చేశారు. అది అర్థం కాని అంశం. ఇప్పుడు ఇంతమంది ప్రజా జీవితంలో ఉన్న నాయకులకే ఈ రకమైన పరిస్థితులు పోలీస్ స్టేషన్లో ఎదుర్కొంటూ ఉంటే కామన్ ప్రజల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పాలన ఏ రకంగా ఉంటుందో ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమనుకుంటాం. ఇంత అన్యాయం అండి. అలా ఆయన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన మాటలు 2 తెలుగు రాష్ట్రాలు షేక్ చేసినాయి. దళితుల పట్ల అంత హీనంగా మాట్లాడిన మాటలు, అసలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి కానీ, లేకపోతే అంబేద్కర్ గారు మాకు చూపించిన పాట కానీ, వీళ్ళకి ఏమాత్రమైన గౌరవం ఉందా ఈ తెలుగుదేశం పార్టీకి కానీ, లేకపోతే ఆ తెలుగుదేశం నాయకులకు కానీ అని అడుగుతా ఉన్నాను. ఒక్కటే అంశం గుర్తుకు చేస్తున్నాను. ఇవాళ వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు గతంలో, ఎవరైనా దళితుల్లో పుట్టాలని అనుకుంటారా అని వాళ్ళ నాయకుడు అన్నాడు. ఈయన ఇంకొక అడుగు ముందరికి వేసి అప్పారావు అనే వ్యక్తి, ఎవరైనా దళితుల్ని పెళ్లి చేసుకుంటారా, అసలు మన సంస్కృతి మన సంస్కారమా అనే మాటలు ఏ రకంగా మాట్లాడతారు? విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. పోలీస్ స్టేషన్లో ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఈయన వాయిస్, అక్కడ వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ఇంకొక 10 కుటుంబాలు తెచ్చి సాక్ష్యం చెప్పించుకోండి, ఇంకా 10 కుటుంబాలతో మీరు రాజీలు చేసుకోండి, మాకు సంబంధం లేదు. మేము మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నాం. ఈ మాటలు మాట్లాడింది ఎక్స్ఎమ్మెల్సీయా కాదా, ఆదిరెడ్డి అప్పారావా కాదా? ఈయన మాట్లాడిన మాటలు దళితుల పట్ల నీచాతి నీచంగా మాట్లాడిన మాటల్ని నిర్ధారణ చేసి ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయట పెట్టమని. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కనుక అన్యాయం జరిగితే ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయిస్తాము. హైకోర్టులో ఖచ్చితంగా ఈయన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన మాటల్ని ఖచ్చితంగా చట్టం ముందుకు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇంతసేపు గంట సేపు వాగ్వాదం చేస్తే గంట సేపు వాగ్వాదం చేస్తే రిసీవ్డ్ కాపీ రాసి ఇచ్చారు. గంట సేపు ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. గంట సేపు అంటే ఇప్పుడు నేను
యాజ్ అ ఫార్మర్ ఎంపీగా వచ్చి ఇంతసేపు ఆయనతో వాగ్వాదం చేస్తే యాజ్ అ హక్ అండి ఇది. ఓ సిఆర్పిసి 154/3 ప్రకారం ఖచ్చితంగా ఇచ్చి తీరాలా. నేను ఏమన్నానంటే ఎట్లా కుదురుతుంది?